రామచంద్రాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి పేదలకు అన్నదాన కార్యక్రమం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రామచంద్రాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నానిలు కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల ప్రజల సంక్షేమం, నిరుద్యోగ యువతకి ఉపాధి, మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వారు పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ చౌదరి, కె అర్జున్ నాయుడు, సి వెంకట ప్రసాద్, కె గిరిధర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, చెరుకూరి రవికుమార్, గోపీనాథ్ రెడ్డి, బాదూరు కోటేశ్వర్ రెడ్డి, మహిళా నాయకురాలు సుగుణమ్మ, దిలీప్, కోర హరిప్రసాద్, లెక్కల మహేష్ నాయుడు, లెక్కల సురేంద్ర నాయుడు, బాబయ్య, గజ్జల మహేష్ రాయల్, పంతల వెంకటేష్ నాయుడు, హరిప్రసాద్, మునయ్య, బండి లీలాప్రకాష్ రెడ్డి, రాజశేఖర్ నాయుడు, భక్తవత్సలం నాయుడు, సోమశేఖర్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నట సార్వభౌములు, ప్రజానాయకులు, కీర్తిశేషులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని రామచంద్రాపురం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యమంత్రిగా 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించడమే బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారినందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడము, రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకోవడం ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి మహనీయుడు రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, పేదలకు 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకురావడము, పేదలందరినీ కూడా ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయడము, అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. ప్రజలకంతా కూడా సౌలభ్యంగా ఉండడం కోసం మండల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రజలంతా కూడా మండల కార్యాలయానికి పోయి ప్రజా సమస్యల వారు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా విప్లవాత్మకమైన కార్యక్రమాలన్నీ కూడా రామారావు గారు పార్టీ స్థాపించి ప్రజల మన్ననలు పొంది ఆయన చిరస్థాయిగా నిలిచారు. ఆయన యొక్క ఆశయాలను కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా, జాతీయ అధ్యక్షుడుగా ఈరోజు రాష్ట్రంలో కూడా 2024 అధికారం వచ్చిన తర్వాత 2047 ఒక ప్రణాళికతో ముందుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు పులివర్తి నాని గారు కూడా ఈరోజు మండలంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి, పీటీ రోడ్లు కానివ్వండి 10 కోట్లతో మంజూరు చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మండలంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహిళా డాక్టర్ సంఘాలకు కూడా మనం 20 కోట్ల రుణాలు ఈ మండలంలో ఇప్పించడం జరిగింది. అదేవిధంగా రైతులందరూ కూడా 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు ఇప్పించడం జరిగింది. ఈ విధంగా ఆర్ఓ ప్లాంట్లు నిర్మించడం జరిగింది. ఈ విధంగా నాని గారి నాయకత్వంలో ఈ యొక్క మండలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తూ మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క ఈ ఘనంగా మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా, నాయకులంతా కూడా ఈరోజు నివాళులు అర్పించి ఆయన నివాళులు తెలియజేస్తూ